దినాన మంచి వాక్యం ద్వారా మనతో మాట్లాడడానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుతున్నాడు. దేవుడు మనకు తోడైండును అంటే ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు తోడుగా ఉండడండి. ఎవరికి దేవుడు తోడుగా ఉంటాడో ఈ దినాన మనం లేఖనముల ద్వారా మరి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము. దేవుడు ఎవరికి తోడై ఉండును మనం చూద్దామండి. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించుకుందాం. 1 సమూయేలు 18వ అధ్యాయము 14వ వచనం మనం చదువుదామండి. చాలండి. దేవుడు మనకి తోడుగా ఉండాలంటే కొన్ని లక్షణాలు మనలో ఉండాలంట. చాలామందిని మనం చూస్తూ ఉంటే చాలామంది కుటుంబ విషయాల్లో కానీ మిగతా విషయాల్లో కానీ వారి ఆశీర్వాద విషయాలు చూస్తూ ఉంటే దేవుడు లేని ఆశీర్వాదాలు చాలామందిని మనం చూస్తూ ఉంటున్నాం. వాళ్ళు అనుకుంటా ఉండొచ్చు, మాకు ఇంత ఆస్తి ఉంది, అది ఉంది, ఇది ఉందని. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదాలు వేరుగా ఉంటే లోక సంబంధమైన ఆశీర్వాదాలు వేరుగా ఉంటాయి. అయితే దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు, ఎలా తోడుగా ఉంటాడని మనం చూస్తూ ఉన్నట్లయితే దావీదు అంట సుబుద్ధి కలిగి అన్ని విషయాలలో ప్రవర్తించాడంట. దావీదుకి దేవుడు తోడుగా ఉన్నాడంట. అంటే దావీదు గారికి ఒక్కడికే సుబుద్ధి ఉంటే సరిపోయిద్దా అండి? సరిపోదు. అంటే దావీదు ఎట్టి రీతిగా అయితే మంచి బుద్ధి, మంచి లక్షణం, మంచి మనసు కలిగి ఉన్నాడో ఆనాడు దావీదు ఎట్టి రీతిగా అట్టి మంచి బుద్ధి కలిగి ఉంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడో ఈరోజు ఈ స్థలం మందు కూర్చుని వాక్యం వింటున్న మనము కూడా అంట సుబుద్ధి కలిగి మనం జీవించాలంట. ఏమండి, సుబుద్ధి కలిగి ఎప్పుడైతే నువ్వు ఉంటావో అన్ని విషయాలలో దావీదు సుబుద్ధి కలిగి ఉన్నాడంట. సౌలు ఎక్కడికి పంపించినా సరే, సౌలు తన మీద అసూయ కలిగి ఉన్నా సరే, ప్రతి ఒక్క విషయంలో కావాల్సి పని చెప్పినా సరే, అన్ని విషయాలలో ఓర్పు కలిగి ప్రతి ఒక్క విషయంలో సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంట. ఈరోజు ఈ స్థలం మందు కూర్చున్న మనకు కూడా మంచి బుద్ధి కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే మంచి బుద్ధి కలిగి నువ్వు ప్రవర్తిస్తావో, నీ జీవితంలో సుబుద్ధిని ఆధారం చేసుకొని నీ జీవితాన్ని ముందుకు సాగిస్తావో అప్పుడంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడంట. నువ్వే స్థలమందా ఉన్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, మనుష్యులు నిన్ను విడిచిపెట్టినా, నీ ఆరోగ్యం క్షీణించిపోయినా, నీ బలము క్షీణించిపోయినా దేవుడు మాత్రం అంట నీ తోడుని విడిచిపెట్టాడంట. ఆయన తోడు వైన్స్ అనేదంట ఎప్పుడు నీకు తోడుగా ఉంచుతాడంట. అంటే ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు తోడుగా ఉండడండి. అందుకే దేవుడు చెప్తున్నాడు సుబుద్ధి కలిగి నువ్వు ఉండాలి. ఈ స్థలం మందు కూర్చున్న మనకి ఇప్పటి వరకు అలాంటి స్వభావం లేదు. అంటే దేవుడు చెప్తున్నాడండి. ఎందుకంటే ఎవరు నీతిమంతులు కాదంట. మనమేం పుట్టుకతో నీతిమంతులం కాదు. బాల్యంలో నీతిమంతులు కానీ చిన్నప్పుడు చేసే చెప్పులు చిన్నప్పుడు చేస్తూ ఉంటారు. యవ్వన ప్రాయంలో వచ్చినా చెప్పే పనే లేదు. ఏమండి, ప్రతి ఒక్క విషయంలో మనం నమ్మకమైన వారిగా మంచి బుద్ధి కలిగి ఉండాలి. చాలామందిని మనం చూస్తాం వేషధార. దేవుడు అంటాడు వేషధారులను దేవుడు దేనితో పోల్చాడంటే సున్నము కొట్టిన సమాధులతో పోల్చాడు. అలాంటి అంటే సమాధులు పైకి బాగానే నీట్గా కనపడ, తవ్వితే ఏముంటుందండి లోపల పురుగులు, ఎముకలు, కుళ్ళు. ఏమండి, మనుష్యులు కూడా ఈ రోజున ఎలా కనిపిస్తూ ఉన్నారంటే పైకి వేషధారణ, వస్త్రధారణ అంతా బాగానే ఉంటుంది కానీ లోపలంతా చెడిపోయింది. సమాధితో పోల్చిన సున్నము కొట్టిన సమాధుల వలె మనం ఉంటున్నామంట. అలాంటి స్థితి, అలాంటి స్వభావం మనలో ఉంటే తీసేసుకోవాలండి. మనుషుల్లాగా మనం చాలామంది నటించే జీవితాలు. ఏమండి, పగవాళ్ళు వచ్చినా సరే ఏదో ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ఉంటారు. అలాంటి వారిని వేషధారులతో పోల్చాడు దేవుడు. అలాంటి వేషధారణ భక్తి, వేషధారిన ప్రేమ నువ్వు చూపించకూడదు. ఉన్నదేదో మొహం మీద అనేసి వదిలేసేయాలి. ఏమండి, ఆ శత్రువు అయినా సరే అడిగేసేదేదో అడిగేసేయాలి. ప్రేమించే విషయంలో ప్రేమించాలి, గద్దించే విషయంలో గద్దించాలి. కొంతమంది లోపలంతా కపటం దాచేసుకుంటూ ఉంటారు. ఎలా మోస్తారో మరి ఆ మూట. ఏమండి, పైకి మాత్రం చక్కగా నూనె రాసిన కత్తిలాగా నునుపుగా చాలా బాగా కనిపిస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వారి గురించి చెప్పట్లేదు. కానీ అలాంటి వారికి దేవుడు తోడుగా ఉండడంట. కుళ్ళు, కుట్రాలు, ఏమండి రాజకీయాలు చేసేస్తూ ఉంటారు. వీళ్ళని ఎలా కూల్చేయాలా, ఎలా పడగొట్టేయాలా, ఎలా నాశనం చేయాలని. అలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటానని చెప్పట్లా. ప్రార్థన చేసుకున్న వారికి ఇలాంటి స్వభావాలు ఉంటాయి కాబట్టి దేవుడు చెప్తున్నాడు సుబుద్ధి కలిగి నువ్వు ప్రవర్తించాలా. సుబుద్ధి కలిగి అన్ని విషయాలలో నువ్వు ప్రవర్తిస్తే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. మరి ఒక మాట మనం చూద్దామండి. అదే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 38వ వచనం ఒకసారి మనం ధ్యానిద్దామండి. మొదటి రాజులు 11:38.
చాలండి. దేవుని దృష్టికి అనుకూలమైన దానిని మనము జరిగించినప్పుడంట దేవుడు తోడుగా ఉంటాడు. మొదటి విషయంలో మనం చూస్తూ ఉంటే సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించాలంట. రెండో మాటగా మనం చూస్తూ ఉంటే దేవుని దృష్టికి అనుకూలమైన దానిని మనము జరిగించాలంట. ఇప్పటి వరకు నువ్వు దేవునికి ఇష్టానుసారమైనది నువ్వు జరిగించకుండా మనకిష్టానుసారంగా మనం ప్రవర్తించామేమో, అందుకే నీకు ఏ విషయంలో దేవుడు తోడుగా రావట్లేదేమో. చాలామందిని మనం చూస్తూ ఉంటే ఒక ప్రార్థన ఉండదు, ఏముండదు. ఏమండి, ఒక గృహ ప్రవేశానికే కానీ, ఒక శంకుస్థాపన విషయంలోనే కానీ, ఏమండి, ప్రతి ఒక్క విషయం దేవుని ముందు పెట్టుకోరు. వీళ్ళకి నచ్చినట్లుగా చేసేస్తూ ఉంటారు. వీళ్ళకి నచ్చిన వాళ్ళని పిలుచుకొని అన్నీ చేసేసుకుంటూ ఉంటారు. చివరికి ఏమంటారో తెలుసా? జరగరని జరిగితే దేవుడు ఏం చేశాడు? నువ్వు దేవుని ముందు పెట్టుకున్నావా? దేవుడు నువ్వు ప్రార్థన చేసుకో, అయ్యా నేను పలానా పని నేను మొదలు పెట్టబోతున్నాను, పలానా స్థలానికి నేను వెళ్ళబోతున్నాను, పలానా స్థలంలో నేను గృహం కట్టబోతున్నాను, అంటే పలానా సంబంధానికి నేను వెళ్ళబోతున్నాను, అది నీ ఇష్టమేనా అని అడగరు. ఏమండి, అన్ని విషయాలలో నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ముందుగా పెట్టుకుంటావో, దేవుని దృష్టికి నువ్వు ఎప్పుడైతే అనుకూలంగా జరిగిస్తావో అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడంట. ఈ రోజుల్లో మనుషుల్ని మనం చూసినట్లయితే వాళ్ళకు అనుకూలమైన బాటలో వెళ్ళిపోతూ ఉంటున్నారు. వాళ్ళకు అనుకూలమైన భక్తి చేసేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఇది భక్తే కానీ దేవునికి అనుకూలమైన భక్తి నువ్వు చెయ్యాలి. దేవునికి అనుకూలంగా నువ్వు నడవాలి. మనుషులకు అనుకూలంగా నడుస్తూ ఉంటాం, భర్తకు అనుకూలంగా నడుస్తూ ఉంటాం, ఏమండి, బంధువులకు అనుకూలంగా నడుస్తూ ఉంటాం, స్నేహితులకు అనుకూలంగా నడుస్తూ ఉంటాం, ఇరుగు పొరుగు వారికి అనుకూలంగా నడుస్తూ ఉంటాం. దేవునికి అనుకూలంగా నువ్వు నడవట్లేదు కాబట్టి దేవుడు నీకు తోడుగా ఉన్నట్లు చాలా జాగ్రత్త. దేవుడు ఏం చేశాడండి మాకంటే? నువ్వు దేవునికి అనుకూలమైన స్థితిలో నువ్వు ఉంటున్నావా? మనల్ని మనం పరిశీలిస్తాం. మన కుటుంబాలు అలా ఉంటున్నాయా? దేవునికి అనుకూలంగా మనం నడుస్తున్నామా? నడిస్తే నువ్వు మందిరంలోనే కూర్చుంటావు, నడిస్తే నువ్వు వాక్యాన్ని ధ్యానిస్తావు, దేవునికి అనుకూలమైన పద్ధతిలో నడిస్తే నువ్వు ప్రార్థన చేస్తావు, దేవుడంటే భయం కలిగి ఉంటాం, దేవుని క్రమాలంటే భయం కలిగి ఉంటాం. దేవునికి అనుకూలమైన పద్ధతిలో మనం నడవాలంటే ఇప్పుడు వరకు నువ్వు నడవలేదేమో. దేవునికి అనుకూలంగా కాకుండా మనుషులకు అనుకూలంగా, నువ్వు ప్రేమించే వారికి అనుకూలంగా, ఏమండి, నీకు ఇష్టమైన వారికి అనుకూలంగా నువ్వు ప్రవర్తిస్తూ నీకు నువ్వే అనుకూలంగా, నేను వెళ్ళే మార్గం కరెక్టేలే, నేను మాట్లాడే మాట కరెక్టేలే, ఏమండి, నేను చేసే ఆలోచన కరెక్టేలే, నీకంటే పైన ఉన్నవాడు ఒక్కడున్నాడు, నీ ఆలోచన కొంతవరకు నీకు మేలేమో, కానీ దేవుడిచ్చే ఆలోచన అది నీ జీవితాంతం అది నీకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండేది. మనుషులకు తెలియదండి, ఏదో సిద్ధాంతులు చెప్పింది మేలు అనుకుంటాం మనం. ఏమండి, మన వాళ్ళు నన్ను ప్రేమించేగా నా చెప్పింది నా మేలు కోరుకొని చెప్పారు కదా అని మనం ఎంతగానో మురిసిపోతూ ఉంటాం కదండి. దేవునికి అనుకూలంగా అంట మనం ప్రవర్తించాలంట. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 32వ వచనం మనం చూస్తూ ఉంటే దేవుడు యథార్థవంతులకు తోడుగా ఉండునంట. చాలామందిని మనం చూస్తూ ఉంటాం ఈ లోకంలో యథార్థవంతులు చాలా తక్కువైపోయారు. పిరి దేవుని బిడ్డ, యథార్థవంతులు తక్కువైపోయారు. అందుకే దేవుడు అంటున్నాడు యథార్థవంతులకు దేవుడు తోడుగా ఉండును. ఇప్పటి వరకు నీ జీవితంలో, నీ కుటుంబంలో, లేదంటే నీ హృదయంలో యథార్థత లేని జీవితం నువ్వు జీవిస్తున్నావేమో. అందుకే దేవుడు నీకు తోడుగా రావట్లేదేమో. దేవుడు నీకు తోడుగా ఉండాలంటే యథార్థత మనము కలిగి జీవించాలి. యథార్థత కలిగి మనం జీవించాలి. ప్రియ దేవుని బిడ్డ, చాలామందిని మనం చూస్తూ ఉంటే చదివే విషయంలో, ఎగ్జామ్లు రాసే విషయంలో కూడా యథార్థత ఉండదు. నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు ఎగ్జామ్ హాల్లో. గైడ్లు తీసుకొచ్చి మొత్తం బల్ల కింద పెట్టేసి టీచర్లు మామూలుగా మనం చూస్తూ ఉంటారు కదండి, వాళ్ళు ఏదో అటు తిప్పుకోగానే గబగ గైడ్లు తీసేసి రాసేస్తూ ఉండేవాడు. అంటే యథార్థత లేదు ఆయన చదివే చదువుల్లో. ఇప్పుడు సంపాదించే ఉద్యోగాల్లో కూడా లంచం ఇచ్చేస్తూ సంపాదించేసుకుంటూ ఉంటున్నారు. ఏమండి, చేసే ఉద్యోగాల్లో యథార్థత లేదు, మోసం ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ నువ్వు మోసం చేసిన సంపాదించిన ధనం అంట క్షీణించిపోయిద్దని దేవుని లేఖన భాగం సెలవిస్తుంది. కొంతమందిని మనం చూస్తూ ఉంటే మనందరం ఇల్లులు కట్టించుకునే వాళ్ళమే. ఏమండి, వాళ్ళు చేసేది తక్కువ, మన దగ్గర నుంచి ఆశించేది ఎక్కువ. యథార్థవంతులు తక్కువైపోయారండి. ఏ పని చేయాలన్నా లంచం, ఏ పని చేయాలన్నా ప్రతి ఒక్కటి మంచి పనికి ఎవరో ఒకరు ఆటంకపడుతూనే ఉంటారు. మనం బాగుపడుతూ ఉంటే పక్కన వాళ్ళ కిందకి లాగాలని చూస్తూనే ఉంటారు. కానీ అలాంటి వారికి దేవుడు తోడుగా ఉంటానని చెప్పట్లేదు, కానీ యథార్థవంతుల కంట దేవుడు తోడుగా ఉంది. ఇప్పటి వరకు నీ జీవితంలో యథార్థతను కోల్పోయావేమో,
యథార్థత లేక నువ్వు నశించిపోతున్నావు. యథార్థత లేకపోతే నువ్వు పరలోక రాజ్యాన్ని కూడా స్వతంత్రించుకోలేవు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఎలా పడితే అలా అపవిత్రత కలిగి, ఏవండి, నువ్వు యథార్థత లేకుండా, నీతిగా లేకుండా ఎలా పడితే అలా మనం చనిపోయిన తర్వాత వస్తున్నానయ్యా నీ సన్నిధి కంటే దేవుని ఎవరు రానివ్వడండి. నువ్వు చదువుతున్న చదువులో నీకు యథార్థత కావాలి, నువ్వు చేస్తున్న పనుల్లో నీకు యథార్థత కావాలి. ఒక కోడలిగా ఉన్నా నువ్వు యథార్థంగా ప్రవర్తించాలి. ఒక భర్తగా ఉన్న, ఒక తండ్రిగా ఉన్న, ఒక బిడ్డగా ఉన్న, ఒక తల్లిగా ఉన్న, ప్రతి ఒక్క విషయంలో మనం యథార్థత కలిగి మన పాత్రను మనము నిర్వర్తించాలి. ఈ రోజులో చూస్తూ ఉంటే తల్లిదండ్రులకు యథార్థత లేదు, బిడ్డలే అన్న మోసంతో బతికిపోతున్నారండి. బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేసేస్తూ ఉంటున్నారు. భర్తను మోసం చేసేసుకుంటూ ఉంటున్నారు. ఏమండి, ఎంతోమంది నశించిపోతున్నారు ప్రియ దేవుని బిడ్డ. కానీ దేవుని తెలుసుకున్న నువ్వు, రక్షణ తీసుకున్న నువ్వు, మారు మనసు పొందుకున్న నువ్వు, దేవుని అనుభవాన్ని రుచి చూస్తున్న నువ్వు, దేవుని మేలు పొందుకుంటున్న నువ్వు, ఇంకా నీకు దేవుడు తోడుగా ఉండాలంటే యథార్థంగా మనం ఉండాలండి, యథార్థవంతులుగా మనం ఉండాలండి. చాలామందికి యథార్థత ఉండట్లా, మోసం ఎక్కువైపోతూ ఉంది, కపటం ఎక్కువైపోతుంది. నీకు నీ ఇంట్లో ఏ పని అప్పచెప్పినా, నీకు సంఘంలో ఏ పని అప్పచెప్పినా నమ్మకంగా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఒక సావుకుడిగా ఉన్నా సరే, ఎవరు వచ్చినా రాపోయినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. ఒక విశ్వాసిగా ఉన్న, నా ఇంటి పక్కన వాళ్ళు రావట్లేదు, వాళ్ళ వర్షం వచ్చింది, వరదలు వచ్చినాయే, నా భర్తే రావట్లేదే, లేదంటే నా ఇంట్లో వాళ్ళు రావట్లేదు, నేను కూడా వెళ్ళకపోతే ఏమైందని కాదు. ఆయన ఆరాధించు, ఆత్మతో యథార్థంగా మనము ఆయన ఆరాధన చేయాలి. ఏది ఉన్నా లేకపోయినా, అన్నీ ఉన్నా, నువ్వేం కోల్పోయినా సరే యథార్థంగా నువ్వు ఆయన ఎప్పుడైతే భక్తి చేస్తావో, యథార్థంగా నీకు అప్పచెప్పిన పనులు నువ్వు నమ్మకంగా ఉంటావో, దేవుడు నీకు తోడుకుంటాడు. యోబును మనం చూసినట్లయితే, ఏమండి, సర్వాన్ని కోల్పోయాడు. కడుపున పెట్టిన బిడ్డలు ఒక్కరోజు ఆలిపోయారండి. ఒంటెలు మొత్తం, తనకున్న పశువులతో సహా, పనివారితో సహా మొత్తం తుడిచిపెట్టిపోయినాయి అంతే. కానీ యోబు యథార్థవంతుడని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన బిడ్డ, అలాంటి యథార్థవంతులు ఉండాలి. దేవుడు నాకేం చేశాడండి, నీకేం చేసినా చేయకపోయినా రానున్న దినాల్లో నీకు గొప్ప మేలు చేయబోతున్నాడు. కాబట్టి నీకు ఈ పరీక్షలు, రాబోతున్న దినాల్లో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టే నీకు ఈ శోధనలు, రాబోతున్న దినాల్లో నిన్ను ఒక ఉన్నతమైన శిఖరము మీద నిలబెట్టబోతున్నాడు. కాబట్టే నీకు ఈ అవమానాలు, ఈ నిందలు. యోబు వలె సమస్తాన్ని నువ్వు ఎప్పుడు కోల్పోయినా సరే, నిన్ను మనుషులు నిందించినా సరే, నువ్వు చర్చికి వెళ్తున్నావు, నీకు దేవుడు ఏం చేస్తాను, నేను చుట్టుపక్కల నీ హేళన చేసినా సరే, యోబు వల్ల యథార్థంగా నువ్వు ఎప్పుడైతే భక్తి చేస్తావో, నా యేసయ్య నీకు తోడుగా ఉంటానని ఇది నన్ను సెలవిస్తున్నాను. నువ్వు అనుకుంటున్నావేమో, నాకు వచ్చిన బలహీనతను బట్టి, నాకు ఈరోజు ఈ సమస్య ఎందుకు వచ్చింది, నా భర్త ఎందుకు నన్ను ఇలా వేధిస్తున్నాడు, నా ఇంట్లో నాకు ఎంత మంచిగా ఉన్నా ఎందుకు నాకు ఈ అవమానాలు, ఈ చుట్టుపక్కల నుంచే కానీ కుటుంబాల గురించి గలిబిలి, ఎందుకు నాకు ఈ శోధన, నువ్వు అనుకున్నావేమో ప్రియ దేవుని బిడ్డ. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే యథార్థంగా భక్తి చేస్తున్నావో ఆయన నిన్ను విడిచిపెట్టడు. చాలా జాగ్రత్త. మనం అనుకుంటే మనకున్న పరిస్థితులను బట్టి దేవుడు నన్ను విడిచిపెట్టాడని, మనుషులు విడిచిపెట్టినా ఆయన విడిచిపెట్టాడండి. తల్లిదండ్రులు విడిచిపెట్టినా, నువ్వు నమ్మిన వారు విడిచిపెట్టినా, నువ్వు ప్రేమించిన వారు విడిచిపెట్టినా, నువ్వు సంపాదించిన పేరు ప్రఖ్యాతులు, డిగ్రీలు, ఏమంటే నువ్వు సంపాదించిన ధనము అన్నీ నిన్ను విడిచిపెట్టినా, నిన్ను అందరూ హేళన చేసిన, నువ్వు ఎప్పుడైతే యథార్థంగా నువ్వు జీవిస్తావో, యోబుకి ఎట్టి రీతికి నిన్నంతలా ఆశీర్వాదం దేవుడిచ్చాడో నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ యథార్థతను బట్టి ఆయన పరీక్ష పెడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, యోబుకు కూడా దేవుడు పరీక్ష పెట్టాడు. అన్నీ ఇచ్చినందుకు నన్ను కలిగి ఉన్నాడా, అసలు అన్నీ తీసివేసినా నిజంగా నన్ను స్తుతిస్తాడు, అలా చిన్న పరీక్ష పెట్టాడు దేవుడు అంతే. యోబు కన్న బిడ్డల్ని కోల్పోయాడు కదా. యోబు పిల్లలు అంత సౌందర్యవంతుల ప్రాంతంలోనే లేరంటండి. చూసారా, మొదటి బిడ్డలకి లేదా ఆ సాక్ష్యం. ఎప్పుడైతే శ్రమను పొందుకొని ఆ శ్రమలతో యథార్థంగా తన జీవితాన్ని, తన భక్తిని కొనసాగించాడో అప్పుడు ఆ పేరుతో సంపాదించుకున్నాడండి. యోబు బిడ్డలంత సౌందర్యవంతుల ప్రాంతంలోనే లేరంట. చూసారా, దేశంలోనే లేరంట. ప్రియ దేవుని బిడ్డ, ఎంత గొప్ప బిరుదు, రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు యథార్థంగా ఉంటున్నాను, నేను మంచిగా ఉంటున్నాను, దేవుని విషయంలో నమ్మకంగా ఉంటున్నాను, నాకెందుకు ఈ శోధన, నాకెందుకు ఈ పరీక్ష, నాకెందుకు ఈ అవమానం అని నువ్వు అనుకున్నావు. ప్రియ దేవుని బిడ్డ, ఎట్టే పరిస్థితుల్లో నువ్వు అనుకోవడానికి వీలు లేదు. దేవుడు ఎన్నో కార్యాలు నీ జీవితంలో చేస్తున్నాడు. నువ్వు అడిగేది దేవుడు చేయబోతా ఉన్నాడు. నువ్వేదైతే అడగక ముందే ఆయన నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగినాడు. మనుషులకు తెలియట్లా, కానీ దేవుణ్ణి తెలుసుకున్నా నువ్వు.
యథార్థంగా ఉంటున్న నువ్వు ఈ రోజున అవమానం పొందొచ్చేమో, కానీ ఒకానొక రోజున ఆయన నీకు తోడుగా ఉండి నిన్నెక్కడైతే అవమానం చేశారో, నిన్నెక్కడైతే హేళన చేశారో, నిన్నెవరైతే నిన్ను ఛేదరించారో అక్కడ నా యేసయ్య నిన్ను నిలవబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియదేవుని మరి ఒక మాట మనం చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదామండి. నిర్గమకాండము 33, 14, 15. దేవుడు మోషే గారితో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడుగా వస్తానయ్యా అంటే మోషే గారు అంటున్నాడయ్యా, నువ్వు తోడుగా వస్తేనే నువ్వు మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. నువ్వు తోడుగా రాకపోతే ఎంత మాత్రం మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళద్దు. నేను అసలు కదలను. నువ్వు ఏ విషయంలో అయినా, ఏ ప్రాంతంలో అయినా సరే, మేము ఏ స్థలం ముందు అడుగుపెట్టినా మాకంటే ముందు నువ్వు ఉండాలయ్యా. నువ్వు తోడుగా ఉంటేనే నేను ఈ మనుషులను తీసుకొని బయలుదేరుతానని మోషే గారు దేవుడితో అంటున్నాడండి. నువ్వు ఎప్పుడన్నా అన్నావా? పెళ్లి సంబంధాలకి వెళ్ళేటప్పుడు అన్నారా? ఏమండి, పెళ్లి చూపులకు మాట్లాడుకునేటప్పుడు అన్నారా? నీ చదువు విషయంలో అన్నావా? నీ ఎగ్జామ్ విషయంలో అన్నావా? ఏమండి, నీ బిడ్డల విషయాల్లో నువ్వు అంటున్నావయ్యా, నా బిడ్డల జీవితంలో నువ్వు తోడుగా ఉండయ్యా, నా జీవితంలో నువ్వు తోడుగా ఉండయ్యా, నా భర్త డ్యూటీకి వెళ్ళేటప్పుడు నువ్వు తోడుగా ఉండయ్యా, నా సేవ విషయంలో నువ్వు తోడుగా నువ్వు అంటున్నావా? ప్రియదేవుని బిడ్డ, ఇక్కడ మోషే గారు అంటున్నాడు, అయ్యా 20 లక్షల మంది కాల్బలం, చూస్తే పశువులు, కోళ్ళు, కుక్కలు ఎంతోమంది, వీళ్ళందరికీ ఆహారం కావాలన్నా, మంచినీళ్ళు కావాలన్నా, వాళ్ళకి ఏదైనా వ్యాధి వచ్చినా స్వస్థపరచాలి, నా వలన అయితే కాదయ్యా. నేను ఒక మానవ మాతృనేనయ్యా, నాతో నువ్వు తోడుగా వస్తేనే నేను ఈ ప్రాంతం నుంచి కదులుతానని మోషే గారు అంటున్నాడండి. ఇది నా మోషే గారి గురించి నువ్వు చదివి వింటున్నావే, నువ్వు నాకు తోడుగా రావాలని. నీ కుటుంబం విషయంలో కూడా నువ్వు దేవుడి తోడును కోరుకోవాలి. భర్త తోడుని కాదు. షాపింగ్కి వెళ్ళేటప్పుడు భర్తని, ఇరుగు పొరుగులను, అమ్మని ఈ అమ్మని వేసుకుని వెళ్తూ ఉంటారు చాలామంది. చిన్న చిన్న విషయాల సంగతి నేనే చెప్పట్లే, కానీ ప్రతి ఒక్క విషయంలో దేవుని తోడు నువ్వు కోరుకోవాలి. నీ బిడ్డల విషయంలో దేవుని తోడు నువ్వు కోరుకోవాలి. ఏమండి, నీ బిడ్డల చదువు విషయంలో దేవుని తోడు నువ్వు కోరుకోవాలి. చాలామంది మనం సందీపంలో చిన్న చిన్న పిల్లలు మనం చూస్తూ ఉంటే, నాకు తెలియదు, ఇక్కడికి వచ్చిన కొత్తలో స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాళ్ళు. అరే ఇలా కూడా చేస్తారని నాకు తెలియదు. నిజంగా వీళ్ళని చూసి నేను నేర్చుకున్నప్పుడు, మేము ఎప్పుడు స్కూల్ తెరితే బ్యాగ్ తగిలించుకొని వెళ్ళిపోవటమే మాకు తెలుసు. చర్చికి వెళ్తాం కానీ తెలియదు ఇలా ప్రార్థన చేయించుకోవాలని. అంటే దేవుని తోడు అంతా సంవత్సరం మా బిడ్డలకి తోడుగా ఉండాలని మంచిగా ప్రార్థన చేయించుకొని వెళ్ళేవాళ్ళండి. ప్రతి ఒక్క విషయంలో నీ బిడ్డల్ని బయటికి పంపించేటప్పుడు, నీ బిడ్డల్ని స్కూల్కి పంపించేటప్పుడు, నువ్వు పనికి వెళ్ళేటప్పుడు, నీ భర్త బయటికి వెళ్ళేటప్పుడు, నువ్వు ఏదైనా గృహం కట్టుకునేటప్పుడు, నువ్వు ఎక్కడైనా సంబంధానికి వెళ్ళేటప్పుడు, వివాహ విషయంలో ప్రతి ఒక్క విషయంలో దేవుని తోడు నువ్వు కోరుకోవాలి. మోషే గారు కోరుకున్నట్టు. మోషే గారు దేవుని తోడును కోరుకున్నాడు కాబట్టే దేవుడు మోషే ఏది ప్రార్థన చేసినా దేవుడు అది అనుగ్రహించాడండి. నా సన్నిధి నువ్వు కోరుకోలేదుగా, వాళ్ళు బాగున్నంతసేపు బాగానే ఉన్నావుగా, ఇప్పుడు నేనెందుకయ్యా అని దేవుడు అనేవాడు బహుశా, కానీ దేవుడు అనలేదండి. ప్రతి ఒక్క విషయంలో మోషే ప్రార్థన చేసినప్పుడు మోషే గారు పూరేళ్ళు అంటే పూరేళ్ళు, మన్నా అంటే మన్నా, మంచినీళ్ళు అంటే మంచినీళ్ళు, తెగులు వస్తున్నాయా అని ప్రార్థన చేసినప్పుడు తెగులు నిలిచిపోయింది. నీ కుటుంబంలో వస్తున్న సమస్యలు, నీ కుటుంబంలో వస్తున్న వ్యాధులు, బలహీనతలు అవి తొలగిపోవాలంటే దేవుని తోడును నువ్వు కోరుకోవాలి.